దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు రక్షకుడు ప్రభువు అయిన క్రీస్తు నామములో యొక్క రెండవ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో రూపం చూపించాడు. దాన్ని బట్టి కూడా మనం ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. మరి వాక్యం చెప్పినప్పుడు ఎవరి పిల్లలు కూడా అటు ఇటు పనులెందుకు సైలెంట్గా ఉండాలి. వ్యాపారం రాసిన మొదటి పత్రిక, వ్యాపారం రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవరు వేకుడునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ఆయనందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుస్తున్నాడో అలాగే మానవులు నడుచుకున్న పద్ధతి ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. నేను ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి దైవముగా మన తండ్రి పరిశుద్ధమైన నామమును బట్టి ఉన్నారు. మరి మొదటి ఆరాధనలో చక్కగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిపించావు. అలాగే ఆరాధన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దీవించి కాపాడి నీ నిండైన వెంటనే నీవు వారు కలుగునట్టుగా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అని నీవు వేడుకుంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవరు వేకుడునో ఆయన వాక్యము ఎవరు వేకుడునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడినని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకున్నో అలాగే తాను నడుచుకునబోతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే క్రైస్తవులుగా ఉండాలనేటువంటి వారు, లేక క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, మరి నేను పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి విధానంలో ఉన్నటువంటి వారు వారు ఉండవలసినటువంటి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏమంట? దేవుడి ప్రేమ నిజముగా ఉంటారు. ఆయన వాక్యము ఎవరు దైవంలో ఆయన వాక్యము ఎవరు దైవంలో వాక్యం ఏమో చెప్తుంది. అసలు వాక్యము వల్ల మనకి ఏంటి అని దాని ప్రతిదీ కూడా గమనించుకుంటారు. ఏమంటున్నాడంటే ఆయన వాక్యము ఎవరు దైవంలో అంటే దైవం అంటే ఏంటి? దాన్ని పూజా తప్పకుండా చేయాలి. వాక్యము చెప్పేస్తాము, లేకపోతే వాక్యము చదివేస్తాము, వాక్యము అనేక మరి చాలా మంది అనుకుంటారు నేను చాలాసార్లు బైబిల్ చదివాలని. మంచిదే, సంతోషం. బైబిల్ చదవడం వల్ల మంచిదే, కానీ అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే ఆయన వాక్యము ఎవరు బైబిల్లో, ఆయన వాక్యము ఎవరు బైబిల్లో వారిలో దేవుడి ప్రేమ నిజంగా పరిపూర్ణమైన దేవుడి ప్రేమ ఉన్నటువంటి వారు నిజంగా ఆయన ప్రేమ కలిగి ఉంటారు. మనుషులైన ప్రేమ కలిగి ఉంటారు. మనుషుల మీద కోపపడరు. మనుషులను ఈర్ష్య స్వభావంలో చూడరు. మనుషులను ప్రేమించేవారుగా ఉంటారు.
ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరికొకరు ఇచ్చుకోవడంగా ఉంటారు, ఒకరి ప్రేమ కలిగి ఉండేటువంటి భావన వారిలో ఉంటుంది. ఆ భావనే దేవుడి చిత్తానికి దారి అన్నమాట. ఏంటండి, ఆయన వాక్యాన్ని ఎవరు కైకొందో వారిలో దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంటే నిజంగా ఉంటుంది. దేవుడి ప్రేమ నిజంగా ఉండాలి. ప్రేమ ఉండటం ముఖ్యం కాదు, దేవుడి ప్రేమ నిజంగా ఉండాలి. పరిపూర్ణమైన ప్రేమ నిజంగా పరిపూర్ణమైన ఆయన ఎందుకు పిలిచిన వాడు చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకుందో అలాగనే తాను నడుచుకుని బతుకుడై ఉన్నాడు. నడుచుకున్న బతుకుడై ఉండాలి. ఖచ్చితంగా నేను అదే చేస్తాను. లోకాన్ని చూడను, లోకపు మనుషులను చూడను. ఏమంటాడు, వారితో నీకు సహవాసమైంది, వారితో నీకు పొత్తేంది. ఆ లోకం వేరు, లోకం వేరు. దేవుని చిత్తాన్ని అనుభవించుకోవాలి వేరు, లోకాన్ని అనుభవించుకోవాలి వేరు. వాటితో మన సాంగత్యము చేయకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడు, ప్రియులారా చూడండి, ప్రియులారా మొదటి నుండి మీకున్న విజ్ఞానమే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయలేదు. ఎప్పుడో అదాలి, ఎప్పుడో రాశాను. ఇది నీ కొత్తగా ఏమి తీసుకురాలే, మనిషిని చూసి కొత్తగా రాసింది కాదు ఈ బైబిల్. ఎప్పుడో ఎంతో కష్టపడి మరి వాళ్ళ యొక్క జ్ఞానంతో రాసినటువంటి ఈ బైబిల్. కనుక ఆ బైబిల్ ఏమి చెప్తుందో ఆ బైబిల్ మీద మనం ఆధారపడి దేవునికి స్తోత్రం కలుగుతాం. నిజంగా మనము ఆలోచన చేస్తే ఎంతమంది దేవుడిలో ఉన్నటువంటి వారు ఆయన మీదే ఆధారపడాలి, ఆయనలాగానే నడాలి అని దేవుడు చెప్తుంటే మనం ఎలా నడుస్తున్నాం? ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతమంది గుండెలు పెరిచి చేసుకుని ప్రభువా మోకరించి కన్నీరు కాస్తూ, ప్రభువా నీ వల్ల నేను ఇందులాగా సహాయం చేస్తాను, నీ వల్ల నేను నడుచుకులాగా సహాయం చేస్తాను, నిన్ను కోరి నడుచుకున్నట్టు సహాయం చేస్తాను. నేను నీ మరి పరలోక రాజ్యానికి రావాలన్నటువంటి నేను కాన్సెప్ట్ కనుక మరి నీ వల్ల నేను ఉండినట్టు సహాయం చేసే ప్రభాని. మరి ఎంతమంది గోజాడుతున్నారు, ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయనలోనే ఉండాలి, ఆయనలోనే నడుచుకోవాలి. ఆయన ఏం చేశాడో దాని ప్రకారంగా మనం చూడండి. అదే మొదటి ఆహ్వానం 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది మాట. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు వాడి స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళు జీవించడం కోసం మనం ఏం చేయాలంటే ప్రజలను జీవింపజేయాలి, ప్రజలను వాక్యం వైపు మళ్లించాలి, ప్రజలను దేవుడి ధ్యాస వైపు మళ్లించాలి. అనేక మంది ఏం చేస్తున్నారంటే ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. లోకంలో అంతా కూడా ఇదే జరుగుతుంది. దేవుని చిత్తాల్లో ఉండాలి అనుకున్నటువంటి బిడ్డలందరూ చేయవలసింది ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. ప్రియులారా అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఏంటంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో
పరీక్షించాలి. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కూడా పరీక్షించి మనల్ని చూసి ఎంతగానో కుమిలి పొందుతున్నాడు. మనల్ని చూసి దేవుడు అయ్యో నా బిడ్డ ఈరోజు ఎంత మరి ఇబ్బందుల్లో ఉంటున్నాడు, అయ్యో నా బిడ్డ కష్టాల్లో ఉంటున్నాడు మాట్లాడుతున్నాను. మరి లోకంలో చాలా మంది ఉన్నారు, లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ గొర్రెల గురించి ఒక మాట చెప్పుకుందా, ఆయన 99 గొర్రెలను విడిచి ఎన్నింటి కోసం వెళ్ళాడు? ఒక్కదాని కోసం వెళ్ళాడు. 99 ఎక్కువ, 100 ఎక్కువ? అనేకమైనటువంటి పనికిరాని వారి కోసం కాదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకదానిని కూడా విడిచిపెట్టకుండా, ఒకదానిని కూడా తప్పిపోకుండా, ఒకరు కూడా మారు మనసు లేకుండా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు కనుక ప్రతి వారు కూడా మారు మనసు పొందాలనేటువంటి ఆశ, ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబాశంలో ఉండాలనేటువంటి ఆశ కలిగి మరి ఆయన ఏమన్నాడంటే గొర్రె కోసం వెళ్ళి ఆ గొర్రె దొరికితే ఏం చేసాడండి? ఇదిగో తప్పిపోయింది నా గొర్రె దొరికింది అని సంతోషించాడు, పండుగ చేసుకున్నాడు. మనం కూడా తప్పిపోయినటువంటి వారిగా ఉంటే మనం కూడా ఏదో కేవలం అన్నట్లే కాదు, మనము దేవుని చిత్తం, దేవుని కృపలో మనం ఉండేవారుగా ఏమన్నాడు? ప్రియులారా అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ బ్రతకడం కోసం వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మరి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దయచేసి ప్రియ సహోదరులారా, సహోదరి, దేవుడి కోసం బ్రతకాలనేటువంటి ఆశ, దేవుడి కోసం మనం పరిగణించాలనేటువంటి ఆశ, దేవుడిలో ఉండాలనే ఆశ అనేటువంటి ప్రియమైనటువంటి నా దైవ జనాంగమ, మీకు ఒక రిక్వెస్ట్. మనం ఏమిటంటే మనము దేవుడి కోసం బ్రతికే వారిగా ఉండాలి. మనం కనీసం ఒకరినైనా బ్రతికించే వారిగా ఉండాలి. అనేక మంది బయలు వెళ్ళారు అంటే వాళ్ళ దయచేసి సహోదర సహోదరి, లోకంలోనికి బయలు వెళ్ళి వారి వద్ద ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి. దేవుడు ఎగ్జామ్ పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటేనే తప్ప పర్వతాన్ని చూడలేవు, చాలా జాగ్రత్తగా ఉంటేనే తప్ప ఉద్భాషణ ఉండలేవు. ప్రియమైన సహోదరుడు, చాలా మంది చూసుకుంటున్నాను, అయ్యా నా జీవితాన్ని మార్చేవాడు ఎవరయ్యా, నా జీవితాన్ని చూసేవాడు ఎవరయ్యా, అయ్యో నాకు నా కుటుంబంలో అన్ని సమస్యలయ్యా, నా కుటుంబంలో అన్ని బాధలయ్యా, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, నా పిల్లలతో బాధలయ్యా, నా భార్యతో ఇబ్బందులయ్యా అని భర్త చెప్పుకుంటున్నాడు. భార్య అయ్యా నా భర్త నిరాకున్నాడని భార్య చెప్పుకుంటుంది. అనేక సమస్యలతో, అనేకమైన బాధలతో, అనేకమైన ఇబ్బందులతో ఈ లోకమంతా తల్లాడిపోతుంటే బయలుపెట్టి వాళ్ళ స్వార్థాల కోసం రకరకాల పనులు చేసుకుంటాం. మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. నువ్వు నిజంగా దేవుడి సన్నిధిలో బ్రతకాలి అంటే, దేవుడి సన్నిధిలో ఉండాలంటే, దేవుడి కోసం ఏగిపడాలంటే, దేవుడే నీ దేవుడని నువ్వు ఆశపడాలంటే, అయ్యో నేను పర్లోక రాజ్యం తప్ప నేను ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అనేటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే పరీక్షించుకోవాలి. ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకుంటాం? మనకి ఏదైనా ఉద్దేశం వస్తే పరీక్షించుకుంటాం, మనకి ఏదైనా బాధ వస్తే పరీక్షించుకుంటాం,
గబగబా హాస్పిటల్కి వెళ్తాం, గబగబా ఎవరైనా కష్టం ఉంటే ప్రార్థన చేయాలి, అలాగా తొందరపడతాం, బాధపడతాం, వ్యాధి పడతాం. అలాగే నువ్వు కూడా నేను పర్వత రాజ్యానికి వెళ్ళాలి అంటే నేను ఏమి చేయాలి అని నువ్వు తపన 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 ఉండాలి నీలో. ప్రతి ఒక్కరిలో కూడా దీవెని పెట్టి దేవుడి కొరకు ఏడుపు పట్టుకున్నట్టు వాళ్ళ దేవుడి కోసం తప్పించుకుంటున్నట్టు వాళ్ళ మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే, దేవుళ్ళు ఇలా ఉన్నామంటే, దేవుడిలో మనము ప్రార్థనలో ఎంతో సంతోషంగా ఉన్నామంటే, ఈ లోకంలో బ్రతకడానికి మనము ఎంతో మరి ఇష్టపడుతున్నామంటే అది దేవుడి కృపయ్యని దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి కృప లేదే బ్రతకలేము, దేవుడి ఇష్టం లేదే బ్రతకలేము. దేవుడి కోసం ఆశపడే వారిగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, పరీక్షించుకోండి పరీక్షించుకుంటే తప్ప ఎవరు కూడా ముందుకు రాలేదని మనం మొట్టమొదటిగా చెప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. అదే 3:24 చూడండి. 3:24 ఏముంది? ఆయన ఆజ్ఞలను కైకొనువాడు ఆయన ఆజ్ఞలను కైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఎందుకు నిలుస్తున్నాడు? ఆయన ఆజ్ఞలను కైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఏంటి? అనేకమైనటువంటి చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రకటించుకోండి, ఒకరినొకరు ఇష్టపడండి, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరు లేకపోతే ఒకరు ఇచ్చుకునేటట్టుగా, ఒకరికి ఇబ్బందిగా ఉంటే ఒకరు ఇబ్బందులు తీసుకోవాలి, ఒకరికి ఆరోగ్యం బాగపోతే వెళ్ళి ప్రార్థన చేయండి, ఒకరి కోసం ఒకరు కన్నీరు కార్చండి అని ఆయన మనకు హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు మనం ఏం చేయగలుగుతున్నామా అంటే, హెచ్చరికలేమి లేదు. వెళుతున్నామంటే వెళుతున్నాం, ఉన్నామంటే ఆయన అంటాడు, నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే ఉంది కానీ ఎక్కడ ఉంటుంది? దేవుడు. ఎందుకు మనకు డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, భవనాలు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, అనేకమైనటువంటి పొలాలు ఉంటాయి, అనేకమైన ఆస్తులు మనకి గోల్డెన్ ఉంటాయి. అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎవరు అంటాము? మృతులు, సరిపోయేటువంటి వారు. దేవుడు అంటాడు, ఆయన చూస్తానా అన్నాడు, నువ్వేదో తప్పించుకోకుండా, నువ్వేదో నాకేంటి అనుకుంటున్నావు, నువ్వేదో నాకు కూడా పొందలే అనుకుంటున్నావు. కానీ దేవుడు అలా చూస్తున్నాడు, జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు దేవుని దృష్టిలో మృతులవే. ఆ జీవ గ్రంథమందు మన పేరు లేకుంటే, ఆ జీవ గ్రంథమందు మన పేరు లేకుంటే, ఆ ఎవరైతే పేర్లు ఆ జీవ గ్రంథమందు లేవో ఆ దృష్టిలో అండర్లైన్ చేస్తాడు. నువ్వు చేసినటువంటి విధానాలను బట్టి ఫస్ట్లో మనం చదువుకున్నాం కదా, ఏమో చదువుకున్నాం ఫస్ట్గా, ఆయన సన్నిధిలో మనము అన్నీ ఆయన ఎలాగైతే చేస్తున్నాడో, ఆయన ఎలాగైతే జీవిస్తున్నాడో, ఆయన ఎలాగైతే నడుస్తున్నాడో, ఆయన ఎలాగైతే ఉంటున్నాడో, నీవు కూడా ఏ స్థితిగా ఉండాలి. మనం క్రైస్తవులు అంటే ఎదుటివాడు అది క్రైస్తవులు అంటే అలా ఉండాలి అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఎవరు సాక్ష్యం చెప్పాలి? క్రైస్తవులు కాదు, క్రైస్తవ యాత్రలు నీ గురించి చెప్పాలి. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవర్తనలు అనేకులైన ఇప్పుడు మన సరిగ్గా కూడా 3 ఆయన ఆజ్ఞలను కైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను కైకొనువాడు ఆయన యందు నిలిచి ఆయన ఉండును. అంటే యేసు ప్రభువుని ఎప్పుడు కూడా మనం ఏకీపించాలి, వెంటాడాలి. యేసు ప్రభువును వెంటాడడం ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కూడా మనం తూచ తప్పకుండా
ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే ఆయన ఆజ్ఞలను కైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము. ఆయన ఆటోమేటిక్గా రీసైకిల్ అయిపోతున్నాడు. నువ్వు పని చేస్తే దేవుడి పని చేస్తే రీసైకిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తానే ఓ మిషన్ పనిచేసినట్టుగా నీవు దేవుడి పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రూపులు వస్తానే దేవుడి తీసుకుంటూ మనం ప్రతిదీ కూడా గమనింపు ఉండాలి. దేవుడు మనలను రక్షించగల సమర్థుడు, దేవుడు మనలను కాపాడగల సమర్థుడు. నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు అని సాక్షి చెప్పుకుంటే ఒకరు కూడా దానికోసం మనకి అన్నీ కూడా దేవుడు చేస్తాడు. ఏమంటాడంటే ఆయన ఆజ్ఞలు కైకొనువాడు ఆయన నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియుండును, ఆయన మనం అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుందాము. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చూడండి, చూద్దాం. 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 5:2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్న వారిపైకి దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల ప్రేమిస్తేనే ఆటోమేటిక్ తెలిసిపోతుంది ప్రేమ వరకు. అని అంటాడు, మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకోవాలి. పనులు చేసుకుంటూ దేవుని ప్రేమించాలి. మన ఇంట్లో పనులను చూసుకుంటూ ఏమంటారు చూడండి, మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకోవాలి. దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలనే మనం ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుని ఆయన ఆజ్ఞను గైకొంటే ఎప్పుడన్నా ఎవరికైనా చేశాడు ఆయన ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళుతూ అందరికి ఇచ్చేవాడుగా ఉన్నాడు, కానీ ఎవరైనా చేశాడు. మనం కూడా దేవుని ఆజ్ఞలను అంటే ప్రేమ కలిగి వారికి ఇచ్చేవారుగా, లేని వారిని ప్రేమించేవారుగా, ఎవరికైనా హెల్ప్ఫుల్గా మనం వారికి సహాయం చేసేవారుగా మనం ఉన్నట్లయితే అదే ఆయన సేవ. దేవుని స్తోత్రంలో సేవ అంటే ఏదో కాదు, నీ పక్క వాళ్ళని ప్రేమించడమే సేవ, నీ పక్క వాళ్ళని ఆదరించడమే సేవ, నీ పక్క వాళ్ళతో ప్రేమగా మాట్లాడటమే ప్రేమ, నీ పక్క వాళ్ళతో వారి పాపం లేకపోతే వెళ్ళి ప్రార్థన చేయడమే దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి మనం ఆ విధంగా చేసుకుంటూ వెళ్తేనే తప్ప మనకి ఎక్కడ కూడా ఆయన ప్రేమ అనేది రావాలి అంటే మనం ఆయన పనులు చేసేవారుగా. చూడండి ప్రకటన యోహాను రాసిన 4వ అధ్యాయం 7 యోహాను 4:20 అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద
యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని రాబో దినాల్లో చాలా గడ్డకాలు వస్తాయి. అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇంకా నా మాట నమ్ముము. ఆ మాట, నా మాట నమ్ము. మీరు మీరు తెలియని వారిని ఆరాధించు. మీకు తెలియని దాన్ని ఆరాధించుకోవాలి. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించాము. తెలుసుకోవాలి నిజమైన దేవుడి, నిజమైన లోకరక్షకుడు ఎవరు, నిజంగా ఈ లోకానికి ప్రాణం పెట్టిన వారు ఎవరు. రాబో దినాల్లో అనేకమైన గడ్డు కాలాలు రావడం జరుగుతూ ఉంది. కనుక మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆశ చూసి పనులు చేయాలి. అందుకే అక్కడ ఏమంటాడు, అమ్మ ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట తర్వాత మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు. రక్షణ యూదుల నుండే రక్షణ ఎక్కడికి కలుగుతుందట? యూదులు సాధిస్తారు. యూదులు ఎవరు? దేవుని యూదుల నుండే రావాలి. అన్యుల నుంచి ఎక్కడ రావాలి? యూదుల నుంచి రావాలి. రక్షణ కావాలన్నా కూడా ఆయనను ప్రేమించేవారైతేనే, ఆయనను ఆరాధించేవారైతేనే రక్షణ పొందగలరు. కానీ ఇంకో దాని నుంచి రక్షణ చూడండి. ప్రకటన చూద్దామా? ప్రకటన 14:8 14:8 లాస్ట్ చూడండి. 14:8 నేను ఒక దూత వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జన్మలకు ప్రారంభించిన ఈ వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహాపోపత్రకంతో కూడిన వ్యభిచార మద్యమును సమస్త జన్మలకు త్రాగించిన ఈ మహాపాపంలోని కూలిపోయాను అని చెప్పారు. రాబోయే దినాల్లో చాలా భయంకరమైన వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడించి మనల్ని వెంబడించి మహాపోపేతంతో కూడిన వ్యభిచార మద్యమును సమస్త జన్మలకు త్రాగించి, మనము విశ్వాసంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా వీళ్ళే సాతానుడికి వెళ్ళిపోయినట్టున్నారు. మనం ప్రార్థన చేసుకుంటే మన దగ్గరికి వచ్చి మోసం చేసుకుంటాం. మనం వెంబడిస్తుంటారు. మనం దేవుడి శక్తి కలిగి ఉందామని మనం ప్రార్థన చేసుకుంటే మనం ప్రార్థించి రకరకాలుగా చేసేటువంటి క్రియలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. చూడండి, యాహాను ఉత్తమ యాహాను మన ఒకే మార్గం చేసుకోండి. కీర్తన గ్రంథం 1వ కొరింథీ 30 చూడండి. 1వ కొరింథీ అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందు
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించు అని రాయబడినది అని రాయబడినది. నెరవేరినట్టు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతిని, పరిశుద్ధతను విమోచించాడు. అతిశయించుకోవడం దేని గురించి అతిశయిస్తారంటే నేను నా దేవుడి విషయంలో నా దేవుడు రక్షించగల సమర్థుడు, నా దేవుడు నన్ను నిలబెట్టగల సమర్థుడు. ఒకవేళ సాతాను శోధనలు వచ్చి నన్ను చూడండి తాయించడం, వ్యభిచారించడం అనేటువంటి చూడండి రాబోతున్న సాతాను గట్ట మరి భయంకరం. ఈ దేవుడిని నమ్ముకున్న మా అందరినీ కూడా పాపంలో ఉంచుతారు. ఆ సాతాను అనుకున్నాక వీళ్ళందరూ వెళ్ళిపోతే నాకు కష్టమైపోతుందని ఎవరైతే దేవుడు నమ్ముకుంటున్నారో, దేవుడు విశ్వాసంగా ఉన్నారో వారిని ఇంకా చదువుకున్నాం కదా, వ్యభిచార మధ్యలోను కాలం మధ్యలోను ఉంచి పాపం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ మనం అతిశయించేవాడు అంటే మీరు ఏమైనా సరే ఆ సాతాను క్రియలు లేక సాతాను ఆలోచనలు లేక ఈ యొక్క నన్ను మోసం చేయాలంటే మోసగారు ఎవరు కూడా ఏమి చేయలేరు. నా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు, నన్ను నిలబెట్టగల సమర్థుడు అని ఇక్కడ అతిశయించేవాడు ఎలా అతిశయించాలట చదవండి. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. ప్రభునందే అతిశయించాలి. ప్రభునందే అతిశయించాలి. నాకు ఆస్తి ఉంది, నాకు ఏం పర్లేదు అతిశయించడం ధరపడడం కాదు, లేకపోతే డబ్బు ఉంది అతిశయించడం కాదు. ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి అతిశయించాలి. ఆ ప్రభువే నువ్వు పరలోకానికి చేస్తానికి, పరలోకంలో ఉంచడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకంటాడు అతిశయించేవాడు ప్రభునందే అతిశయించను నెరవేరినట్టు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతిని, పరిశుద్ధతను విమోచించాడు. మనం తెలుసుకోవడానికి విమోచన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని శక్తి, దేవుని పరిశుద్ధత దేవుడు నీకు కుమ్మరించి నువ్వు ఏది చేయాలో ఎలా జరగాలో అన్ని కూడా చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ఏదో మామూలుగా బైబిల్ చదివితే సరిపోతుంది, లేక మామూలుగా ప్రార్థన చేస్తే సరిపోతుందని కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆయన ఆత్మరూపంగా ఉన్నాడు. నీవు కూడా ఆత్మరూపంలోనే ప్రార్థన చేయాలి. దేవానికి స్తోత్రం నా ప్రభా, తండ్రి నీకు స్తోత్రం ప్రభా, ఇదిగోనైనా నా జీవిత విధానంలో నా ప్రభా నీ కృప నా మీద ఉండును గాక, నా కుటుంబం మీద ఉండును గాక, నా సంఘం మీద ఉండును గాక, నా సంఘ సభ్యుల మీద ఉండును గాక, ప్రతి వారు నీ సిద్ధ ప్రకారంగా నడుచుదురు గాక అని ఆత్మ పరిపూర్ణతతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఖచ్చితంగా ఆ పరలోకం నుంచి గొప్ప ఆత్మ నీవెంటే దేవుని కొరకు మిగిలిపోతున్నటువంటి దైవజనాన్ని దేవుని కోసం మరి అతిశయపడుతున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, దేవుడి కొరకు ఏగిపోతున్నటువంటి వాళ్ళారా, మనం చేయవలసింది ఏంటంటే అతిశయం అంతా ఎక్కడ ఉండాలట? ప్రభు మీదే ఉండాలి. ప్రభు మీదే ఉండాలి. ప్రభుని బట్టే నా ప్రభు నన్ను రక్షించగల సంబంధం. నువ్వు నన్ను ఏమి లోకంలో అధికారులైన లోకంలో నీకేమి పని? లోకంలో ఏముందండి? లోకంలో పాపం ఉందంటే శరీరాశ ఏంటంటే పాపమే, దురాశ పాపమే, విషాదము పాపమే, లోకితనము పాపమే,
స్వభావం కలిగి ఉన్న పాపమే లోకంలో అంతా కూడా ఇమిడి ఉంది. లోకంలో మనం ఉండాలి కానీ మనము లోకంలో ఉంటాం. మనం లోకంలోకి వెళ్ళాలి అంటే మనుషులతో ఉండాలి. కానీ మనుషుల పాపం మనమైతే వాడితో స్నేహం చేయకూడదు. మనము ఏం మాట్లాడాలో అది మాట్లాడి ఏం చేయాలో అది చేసి మనం పక్కన డబ్బు రావాలి. అందుకే అంటాడు లోకంతో పాపం చేయకుడి, లోకంలో పాపము విడి. మీకు అబ్జర్వ్ చేస్తారా? నాకు తెలియదు కానీ అబ్జర్వ్ చేస్తారు మనిషిని. ఏ మనిషి మాట్లాడినా కూడా స్వార్థపూర్వకమైనట్టు మాట్లాడు. ఏ మనిషి మాట్లాడినా కూడా పాపపూర్వకమైనట్టు మాట్లాడు. నీకేదయ్యా అదయ్యా అసలు ఆ మాటల్లో దేవుడి చిత్తం అనేటువంటి రాదు. ఆ మాటల్లో దేవుడి ప్రేమ బ్రదర్ అంత బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, కుటుంబం బాగుందా, పిల్లలు చదువుకుంటున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, స్థితిగతులు బాగున్నాయా, భార్యభర్తలు బాగున్నారా, అన్నవా నీకేంటా. ఈ మాటల్లో లోకం ఉంది. ఏ మాటల్లో ఉంది? అందుకే లోకము ప్రేమించుకుంటే చదవకుండా అతిశయించువాడు ప్రభువులన్నీ అతిశయపోలను అని రాయబడి ఎక్కడుండే? బైబిల్లో. అది లోకంలో లేదు, ఇంకో బుక్లో లేదు, బైబిల్లో ఖచ్చితంగా ఉంది. అతిశయించేవాడు దేన్ని ఆశ్రయించాలి? దేవుని బట్టి ఆశ్రయించాలి. ఆయన మనకు జ్ఞానము, నీతిని, పరిశుద్ధతయు విమోచించినాడు. ఆయనన్నీ నీకు కావలసినవన్నీ కూడా ఇప్పుడు దేవుడు వేసేస్తాడు. నీకన్నీ కూడా సమకూరుస్తున్నాడు. నీకన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు గొప్ప విధానంలో మనం నిజంగా మాట్లాడుతున్నాం. మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే యేసు ఈ నామములో ప్రతి ప్రభు ఈ సమస్యను తొలగిపోవుగాక, ఈ సమస్య మటుమాయి అవునుగాక, ఈ సమస్య దేవుడి చిత్తంలో జరుగుగాక, ఈ సమస్య దేవుడి కృపలో జరుగుగాక అని ఆత్మ పక్కువతో ప్రార్థన చేయి. సరిగ్గా సమస్య దేవుడు కలుగుగా అది దేవుడు ఇచ్చారు. అది దేవుడు చెప్పాడు. నువ్వు అతిశయించాలంటే దేవుడి దగ్గర రా, దేవుడి దగ్గర మోకరిల్లు, దేవుడితో చెప్పు, నీకు అన్ని కావచ్చు, విమోచించు, దేవుడి చిత్తం కోసం ఏకిపడు. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీకు సమస్య పరిష్కారం చేస్తాడు. ఎటువంటి సమస్య, ఎటువంటి పెద్ద సమస్య దేవుడు పరిష్కారం చేస్తాడు. దేవుడు స్తోత్రంగా ఉంటాడు. నాకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను నలుగురికి చెప్పడం, అయ్యా ఇలా ఉన్నది ఏం చేయమంటావా అంటే ఆయన ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తాడు? దానివాడు మన లోపలే ఉంటాడంటే నీ బాగా వచ్చిందిలే, నీ బాగా అయిందిలే అనుకుంటాడు. పైన మాత్రం అంటాడు అలాగా బ్రదర్, అలాగా బ్రదర్, అయ్యో ప్రార్థన బ్రదర్. ఇది ఈ మనుషులతో మన ఏ సమస్యలు కూడా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడితో చెప్పు, దేవుడే నీకు పరిష్కారాన్ని దేవుడిస్తాడు. హే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ సమస్యను పరిష్కారం చేస్తాడు. నీ అనారోగ్యం పోకపోతే దేవాది చిత్తం ప్రభువా, నా అనారోగ్యాన్ని గుర్తి స్వస్థపరచు ప్రభువా అని దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్లయితే, దేవుడి దగ్గర కన్నీరు కాచి దేవుడి దగ్గర నీ విన్నపాలను నీ విన్నయించుకుంటే తెల్లవారిసరిగా ఒక పరిష్కారం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. నా ప్రియమైనటువంటి బిడ్డల లేకపోతే
వచ్చేది రాత్రి సమయం. దేవుడు చూడండి, దేశాలు రాష్ట్రాలు, ఎన్నో అన్ని దేశాలు. నాకు అనిపిస్తుంది ఒకసారి ఇదే ఆఖరి ఏంటండి, ఒక దేశాన్ని అలా ప్రకటించవచ్చు కదా, ఒక దేశాన్ని పోనీలే అనిపించుకోవచ్చు కదా. ప్రతి వాడు కూడా నేను దోచుకోవాలి, దాచుకోవాలి, నేను దోచుకోవాలి, నేను దాచుకోవాలి. నువ్వు దోచుకున్నది దాచుకున్నది కళాకారికి చేయవలసింది ఏంటంటే మనకు ఏమీ కాదు. అసలు నువ్వు ఉంటావో దేవుని వరకు దేవుని పట్టుకున్నట్టు వాళ్ళ వేసేసి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని కొరకు ప్రార్థన. చూడండి, ఒక మాట చూసుకుంటూ ముగించుకుందాం. ప్రసంగి రాసిన 8వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి ధర్మమును ఆచరించు వారికి ఏమీ సంభవించదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చే కీడు భారము సమయము పోనది నరులకు తెలియదు. అది ఎలాగో సంభవించును వారికి తెలియజే వారెవరు? ధర్మము ఆచరించు వారికి కీడేమీ సంభవించదు. సమయం వచ్చిన నీవు న్యాయము జరుగునని జ్ఞానుల మనస్సును తెలుసుకుందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చే కీడు బహుపారము సంభవించబోవునది నరులకు తెలియదు. అది ఎలాగో సంభవించిన వారికే తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధము విడుదల దొరకదు. కౌశల్యం దానిని అనుసరించే వారికి తప్పికం. ఏమంటాడు? ధర్మమును ఆచరించే వారికి ఏమీ కూడా ధర్మంగా ఉండాలి. నష్టపోయిన పర్వాలేదు. మనం అనుకుంటా ధర్మము నష్టపోతామేమో, నికర్షణకి నష్టపోతామేమో. నష్టపోయిన పర్వాలేదు. మనం ఎలా ఉండాలంటే ధర్మంగా ఉండాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. లోక విషయంలో అయితే అదే. ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవించదు. చాలు కదా. ఇప్పుడు అధర్మంలో ఉన్నవాడు కీడు వచ్చిందనుకోండి, హాస్పిటల్ పాలయ్యారు. ఏ సమయం ఉందండి? ధర్మం ఉన్న వారికి ఏమి రాదుగా? ఏమి రాదు, కీడేమీ రాదు. సమయమును కీడేమీ
సంభవింపదు, సమయమును వచ్చుననియు న్యాయము జరిగిననియు జ్ఞానుల మనసుకు తెలిసిపోతుడు. ఇంకా ప్రతి సంగతిని విమర్శించు సమయమున ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషులు చేయి కీడు బహుభారము కడాకట్టి బహుభారము. ప్రతి సంగతి విమర్శించే సమయం ఏర్పడి ఉన్నది. మనం విమర్శించడానికి మనము బాధ్యులు. విమర్శనాత్మక పిచ్చివాడు ఎవరో దేవుడే. మనం విమర్శించి మన హక్కు లేదు. ఆయన అంటే కదా ప్రకటన గ్రంథంలో, ఇదిగో ప్రతి వారిని వారి వారి పనులు వారి వారి తలవంతుల నిమిత్తము ఇవ్వడానికి అన్ని కూడా మనకి సిద్ధంగా ఉంది. మంచి వారికి మంచిది ఇస్తాను, చెడు వారికి చెడు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మంచి పనులు. అందుకే అంటాడు, ఏమంటాడు? అయితే ధర్మము ఆచరించే వారికి కీడేమి, ధర్మము ఆచరించేవారు. ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉన్నాం, అధర్మంగా చేస్తూ ఉన్నాం, వాళ్ళు బాగుపడుతున్నారు. మనం కూడా ఏం చేయాలంటే అది చేస్తే పోవాలి, మనం కూడా బాగుంటాం కదా అంటే అది కానీ ధర్మం చేసి ధర్మంగా ఉన్న వారికి ఏమి రాదంట? ఏమి రాదు? కీడేమీ రాదు. అతనికి ఇబ్బందులు ఏముండవు, కష్టాలలో నష్టాలలో బాధలలో వ్యాధులలో సులువు, మరి ఇంకా ఏ విధమైనటువంటి అనారోగ్యాలు ఉండవు, మరి ఇంట్లో మరి మరి ఏ విధమైన అలసాట్లు ఉండవు. అంత క్షేమంగా ఉంటుంది. అంత క్షేమమే. దేవుడి చిత్తమే ఉంటుంది, దేవుడి కృప ఉంటుంది. కనుక మనం చేసేటప్పుడు ధర్మంగా చేస్తే దేవుడు తప్పకుండా ఆ కార్యాలు దేవుని సంఘం, దేవుని కోసం ఏమిటటువంటి వారు, దేవుడి కృప పాత్రలుగా ఉన్నటువంటి వారు మనమంతా ఈ లోకంలో మనది కాదు, కానీ ఈ లోకం అంతా కూడా ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడమే మనం కాన్సెప్ట్ దొరకాల. ప్రతి వారు కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, దేవుని చిత్తం దానికి వాసులుగా ఉన్నటువంటి ప్రతి వారు ఏం చేయాలంటే దేవుని కొరకు ఎగిరిపడేటువంటి వారిగా ఉండాలని తెలియపరుస్తూ మరి శనివారం తీసుకున్నాను. ఇలాంటి వాక్యాలు మీరు కంటి పలుకు చేయాలని నేను దేవుని కోరుతున్నాను. దేవుడి శుభాకాంక్షలు మీకు సాధించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమ స్వరూపి దయగలైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి కూడా వందనాలు అయ్యా. తండ్రి ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం మీరు బట్టి కల్పజేసి ఎంతో మందికి మార్గదర్శిగా, ఎంతో మంది వెలుసలుగా, ఎంతో మంది మరి మరి వినడానికి ఆలోచనగా ఉందిగా సహాయం దయచేయండి. ఈ యొక్క చిన్న ప్రార్థన సరి చేసుకున్నాను తీసుకున్నామన్నా అని నీవే కృష్ణ కళ్ళకు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.